నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. వదిన మీకు సిగ్గుందా అని చెప్పేసి బాతిరెడ్డిని సునీతారెడ్డి చివాట్లు పెట్టడం జరిగింది. అయితే ఎందుకు ఇతను ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చిందో, సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, నిన్న చూసినట్టయితే సునీతారెడ్డి గారు భారతిరెడ్డి గారిని కొన్ని మాటలు అనడం జరిగింది. అసలు ఎందుకు ఆ మాటలు అనాల్సి వచ్చింది సార్? అసలు అంటే వారి సాక్షి పత్రికలోనూ ప్రసార మాధ్యమాల్లో వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత ముందుగా గుండెపోటని వాళ్ళే ప్రకటించారు, తర్వాత రక్తపు వాంతులని వాళ్ళే ప్రకటించారు, తర్వాత హత్య అని చెప్పని అప్పుడు ఈ సునీత గారు వచ్చి అనుమానం వ్యక్తం చేసిన తర్వాత వాళ్ళు ప్రకటించారు. ఇప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే అక్కడ అంత రక్తపు మడుగులో ఆయన పడి ఉన్న తర్వాత, గాయాలు అంత విస్పష్టంగా కనిపిస్తున్న తర్వాత అసలు ఎలా అది గుండెపోటని ప్రకటించారు ముందు. దానికి సమాధానం లేదు ఈ రోజు వరకు కూడా. ఆ ముందుగా ప్రకటించిన వాళ్ళని కనుక విచారించినట్టయితే ఇప్పటికే ఎప్పుడో దోషులు ఎవరో తేలిపోయేది. చంపిన వ్యక్తి కూడా నేనే చంపాను, నాకు వీళ్ళు ప్రలోభ పెట్టారని చెప్పి చంపిన వ్యక్తి చెబుతున్నాడు దస్తగిరి. అలాగే ఆ రోజు మరి ఏకుందాన్ నుంచి ఎవరెవరితోటి అవినాష్ రెడ్డి గారు, భాస్కర్ రెడ్డి గారు, లేకపోతే శివశంకర్ రెడ్డి గారు, ఎర్రగంగిరెడ్డి గారు, ఈ దస్తగిరి వీళ్ళంతా కలిసి ఎవరెవరు మాట్లాడుకున్నారో గూగుల్ టేక్అవుట్ ద్వారా సిబిఐ వాళ్ళు చెప్తానే ఉన్నారు. మరి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా నారాసుర రక్త చరిత్ర అని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద దాన్ని నెట్టడం కూడా జరిగింది. మరి ఇన్ని చూసిన తర్వాత కూడా ఆ మాటలు ఎలా అనగలిగారు? ఇవి ఈరోజు అందరికీ అర్థం కాని ప్రశ్నలు. దానికి సంబంధించి వాళ్ళ సాక్షి పత్రికలో కావచ్చు, ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, తండ్రిని కించపరుస్తూ చనిపోయిన తర్వాత కూడా ఆయన వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పుడు కూడా కథనాలు ప్రచురిస్తున్నారు. కాబట్టి దాని మీద ఆమె తీవ్రంగా భారతిరెడ్డి గారిని ప్రశ్నించారు. జరిగింది పెట్టుకొని పైన రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకొని మీరు ఆయన సంస్థకు సంబంధించి సొంత తమ్ముడిని పట్టుకొని చనిపోయిన తర్వాత సాక్షుల్ని మీరు భయపెడుతూ హంతకుల్ని రక్షిస్తూ ఇంకా ఇలాంటి వ్రాతలేంటి అని చెప్పని ఆమె నిలదీసింది. ఆమె ఆవేదన అర్థం చేసుకోవచ్చు కదా. అంతకుముందంటే వాళ్ళు ఏదో చెప్పినా ప్రజలు నమ్మారు. ఈరోజు ప్రజలందరికీ తెలిసిపోయింది. అంగుళం ఆ రోజు జరిగిన కార్యక్రమాలన్నీ ప్రజలకు ఈరోజు అర్థమైపోయింది. ఎవరి వల్ల జరిగిందనేది స్పష్టంగా తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఈ విశ్వరాతలు ఎందుకు రాస్తున్నారు అనేది సునీతమ్మ గారి ప్రశ్నే. చాలా స్పష్టంగా కూడా ఇవ్వటం కూడా జరిగింది కదా. ఆమె ఏముంటుంది, దుష్ట సదుష్టయం అని చెప్పని మీరు పత్రికల గురించి లేకపోతే ప్రసార మాధ్యమాల గురించి మాట్లాడుతున్నారు. దాన్ని నేను పట్టించుకొని అది మీ రాజకీయం సంబంధించింది. ఈరోజు నా తండ్రిని చంపిన దుష్టుల్ని దుర్మార్గుల్ని మీరు ఉరికమ్మ ఎక్కించాల్సిన అవసరం మీకు ఉందా లేదా? ఓ అన్నగారి కుమారుడిగా నాకు అన్నగా మీరు ఈ బాధ్యత ఉందా లేదని చెప్పి ఈరోజు ఆమె స్పష్టంగా ప్రకటిస్తుంది. దానికి వీళ్ళ దగ్గర సమాధానం ఏంటి? సమాధానం ఏమైనా కనిపిస్తుందా? అంటే హంతకులకి వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనుకోవచ్చా సార్? స్పష్టంగా ఆమె చెప్తుంది, కనపడుతున్నాయి కదా. ఇప్పుడు కూడా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకే ఆరోపణలతోటి తండ్రిని అదుపులో తీసుకున్నారు భాస్కర్ రెడ్డి గారు. మరి కొడుకుని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? కొడుకును అదుపులో తీసుకోవడానికి మీనమేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారు? సమయం ఎందుకు ఇచ్చారు? సిబిఐ వాళ్ళైనా సరే సమయం ఎందుకు ఇచ్చారు? తండ్రినే నిర్బంధంలో తీసుకున్నప్పుడు కొడుకును కూడా ఎందుకు నిర్బంధంలో తీసుకోలేకూడదు? అదే నిబంధనలతోటి కదా మీరు వారి మీద నేరారోపణ చేసింది, అదే అభియోగాలతోటి కదా మీరు వాళ్ళ మీద నేరారోపణ చేసింది. మరి ఆ విషయంలో తండ్రి కుమారుడు ప్రమేయం ఉందని చెప్పి మీరు భావించిన తర్వాత తండ్రి గారిని ఎందుకు అదుపులో తీసుకున్నారు, కొడుకుని ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? ఇది కదా ఈరోజు ఆమె ప్రశ్నిస్తున్న మాట. మరి ఆయన రక్షిస్తున్నారు కదా, ఆయన అదుపులో తీసుకోవాలనుకుంటే ఎంత నాటకాలు జరిగినాయి, ఎన్ని పరిణామాలు సంభవించినాయి. ఇక్కడ ఉన్న రక్షక బొట్టు చేతులు ఎత్తేసారు కదా, ఆ అధికారులు చేతులు ఎత్తేసారు కదా, ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పగలిగారు కదా. మరి అదే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని అదుపులో తీసుకోవడానికి సిఐడి వాళ్ళకి అవకాశం ఉంది. గవర్నర్ సైన్ లేకుండా, పర్మిషన్ లేకుండా తీసుకున్నారు. మరి ఒక సిబిఐ వాళ్ళకి మరి అధికారం లేదా? ఇదే తొలిసారి కదా సిబిఐ వాళ్ళు ఎవరినైనా అదుపులో తీసుకోవాలని చెప్పని వచ్చి వెనక్కి వెళ్ళటం. అవును సార్. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఎన్ని పెద్ద తలకాయలు అక్కడ ఉండి ఎంతమంది మీద
ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు ఎన్నికెళ్ళారనేది. అంటే దీని వెనకాల బీజేపీ హస్తం కూడా ఉందని చెప్పేసి మనకు సహకారం ఉందనేదే కదా అందరూ భావిస్తుందని దాకా. అంటే ఇప్పుడు ఇదే చూసుకున్నట్టయితే సార్, ఇప్పుడు తెలంగాణలో కవిత అరెస్ట్ అయింది. సో ఆ అరెస్ట్ ఇప్పుడు అక్కడ కూడా జరిగే అవకాశం ఉందంటారా? చూడాలి. అంటే ఇప్పుడు ఆమెకి నోటీసులు ఇచ్చారు, ఆమెను విచారించారు, మధ్యలో విచారించిన తర్వాత వెలుసుబాటు కలుగజేశారు కొన్ని రోజులు. ఆమె న్యాయస్థానం ఆశ్రయించింది. మళ్ళీ వాళ్ళు మరి నిన్న రావటం, విచారణ భాగంగా మాట్లాడటం, వెంటనే అదుపులో తీసుకోవడం కూడా జరిగింది కదా. ఆంధ్ర రాష్ట్రం కూడా అలాంటి పరిణామాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, దోషులను అదుపులో తీసుకోవాలని చెప్పి. దాంతోపాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసుకున్న తర్వాత భారతీయ జనతా పార్టీ అనేది తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తుంది కాబట్టి నిన్నటిదాకా వాళ్ళు నమ్మించారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిణామాలతోటి కేంద్రంలో ఉన్న వాళ్ళకి రాజ్యసభలో వాళ్ళ అవసరాలను గుర్తించి వాళ్ళు సహకరించారనేది రేపు ప్రజలు తెలుస్తారు. అంటే ఇప్పుడు జనాలు అనుకుంటుంది ఏంటంటే, ఇక్కడ తెలంగాణలో కవిత అరెస్ట్ వెనక రాజకీయ వ్యూహం ఉంది, ఏంటంటే ఎంపీ సీట్ల కోసం ఇక్కడ జరుగుతుందని. రేపు అక్కడ కూడా అదే జరిగే అవకాశం ఉందా? అవినాష్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఎంపీ సీట్ల కోసమే కావచ్చు, ఏదైనా కూడా మరి ఆశపడుతున్నారు ప్రజలు. చూడాలి రేపు పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పాను. కాకపోతే ఇప్పుడు ఒకటి మాత్రం ప్రజలు ఆలోచించుకుంటున్నారు. హైదరాబాద్ వచ్చారు ప్రధాని గారు, కవిత గారిని అరెస్ట్ చేశారు. మరి రేపు పొద్దున గుంటూరులో పాల్గొనబోతున్నారు. ఎవరిని నిర్బంధంలో తీసుకుంటారు? ఇది ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చర్చ కూడా జరుగుతుంది. చూడాలి సంచలనాలు నమోదవుతాయా, లేకపోతే రాజకీయ పరమైన విమర్శలకే అవకాశం ఉంటుందనేది రేపు ఆయన సభ జరిగే విధానం, సభలో ఆయన మాట్లాడే విధానం చూసుకుంటా ఉంటే నాకు తెలిసినంత వరకు రాజకీయపరమైన అంశాలను మాత్రం ఎత్తుతారని, వాళ్ళ పాలనా వైఫల్యాలను మాత్రం ఎండగడుతారని అయితే నేను భావిస్తున్నాను. అంటే అదే సార్, ఇప్పుడు ఏంటంటే ఆంధ్రాలో చాలా వరకు ఏంటంటే బీజేపీని అంటే అంతగా ఆహ్వానించే పరిస్థితి లేదు. అక్కడ ఏంటంటే 100 కన్నా తక్కువ ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఇప్పుడు ఈ కూటమి ద్వారా మరి ఆంధ్ర ప్రజలు ఆహ్వానిస్తారా, అండ్ అభివృద్ధి గురించి వాళ్ళకి ఏమన్నా హామీ ఇచ్చే అవకాశం ఉందా అనేది నా ప్రశ్న. అవకాశం ఉందని నేను భావిస్తున్నాను. నిస్సందేహంగా ప్రధానమంత్రి గారు గతంలో ఏం జరిగినది పక్కన పెట్టేసేయండి, మా చేతుల్లో ఇవి ఉండే మేము చేయగలం ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి చెప్పాలా, ప్రజల మనసులో కూడా గెలుచుకోవాలి. ఒక పౌరుడిగా నేను అదైతే కోరుకుంటున్నాను, ప్రకటిస్తారని. ఎందుకంటే ఆయన రాజకీయ ఉపన్యాసాలన్నీ చూస్తున్నాం కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆకట్టుకునే విధంగా ఉంటాయి కాబట్టి చేసినా చేయకపోయినా కొన్ని ప్రకటించాలి, అలాగే కొన్ని చేతల్లో కూడా చూపించాలి. ప్రకటన వాళ్ళకే పరిమితం కాకుండా కొన్ని చేతల్లో కూడా చూపించాలి. అంటే ఇప్పుడు మరి ఎన్నికల నిబంధనలు వస్తున్నాయి కాబట్టి మధ్యాహ్నం నుంచి ప్రకటించడానికి ఎటు అవకాశాలు ఉండవు కాబట్టి, అంటే పాలనాపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి కనీసం మాటల వరకైనా సరే ఆయన ప్రజల మనసులు గెలుచుకునే విధంగా ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తాను. ఒకవేళ ఇప్పుడు సార్, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఆంధ్రాలో ఎట్లాంటి అభివృద్ధి మనం చూడలేదు. ఒకవేళ ప్రజలు ప్రశ్నిస్తే మీరు ఈ 5 సంవత్సరాలు చేయండి, మీరు ఇప్పుడు గెలిపిస్తే మీరు చేస్తారా అని ప్రశ్నిస్తే దానికి సమాధానం ఎలా ఉండబోతుంది సార్? ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారు అక్కడ? అంటే ఆయన చెప్పిందే కదా అయినది. ప్రశ్నించే వాళ్ళు అవకాశం మాటామంతిలు అయితే జరగట్లేదు కదా. సభకు వస్తారు, ఆయన ప్రదర్శనగా వస్తారు, సభకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాలని చెప్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారు కదా అక్కడ. సో అంటే ఇలాంటి ఆశపడుతున్నారు, ప్రజలైతే ఆశపడుతున్నారు. నష్టాన్ని తగిలిన గాయానికి ఏ విధమైన మందు పోస్తారు.